మన గ్రామ దేవతల పుణ్య కథలు శుక్రవారం ఉదయం 7:30 విశ్వశాంతికై విలసిల్లే శ్రీ విష్ణు సహస్రనామం ఆ పారాయణమే చేసిన భక్తుల జీవనమే క్షేమం. విశ్వశాంతికై విలసిల్లే శ్రీ విష్ణు సహస్రనామం ఆ పారాయణమే చేసిన భక్తుల జీవనమే క్షేమం. వేనామాల ఆమూల మంత్రం చదివిన మీరు ధన్యులు, అది విన్నవారు చూసిన వారు మహావిష్ణు ప్రియుడు. వేనామాల ఆమూల మంత్రం చదివిన మీరు ధన్యులు, అది విన్నవారు చూసిన వారు మహావిష్ణు ప్రియులు. విశ్వశాంతికై విలసిల్లే శ్రీ విష్ణు సహస్రనామం ఆ పారాయణమే చేసిన భక్తుల జీవనమే క్షేమం. బాగుపడాలని పగలు ద్వేషాలు ఉండకూడదని, ప్రతి కుటుంబం బాగుపడాలని పగలు ద్వేషాలు ఉండకూడదని అందరం కలిసి ప్రార్థన చేద్దాం. అందరం కలిసి ప్రార్థన చేద్దాం, మహావిష్ణువుని వేడుకుందాం. విశ్వశాంతికై విలసిల్లే శ్రీ విష్ణు సహస్రనామం ఆ పారాయణమే చేసిన భక్తుల జీవనమే క్షేమం. జై శ్రీమన్నారాయణ. వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేదరహస్యజాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. రావణాసురుడు కూడా రాముండిగా హనుమంతుడిని కొట్టాడు. అతని మీద అధిరోహించి స్వామి యుద్ధం చేస్తుంటే ఇప్పుడు వీడు ఏం చేయలేడు కదా అని ఇతన్ని బాణాలతో కొట్టాడు. నరకాసురుడు కూడా వాహనాన్నే కొట్టాడు. మనం చాలాసార్లు చాలా చోట్ల చెప్పుకున్నాం, వాహనము అంటే మంత్రము, శబ్దము. వహతీతి కదా, పరమాత్మను మోసేది శబ్దము, పరమాత్మను మోసేది వాహనము. పరమాత్మను మోసేటువంటి పరమతత్వాన్ని మోసేటువంటి ఆచార్యుడు. పరమాత్మ యందు ద్వేషం ఉన్నవాళ్ళు చేసే పని ఆచార్యులకు అపచార్యం చేస్తారు. అటు రావణాసుడు కానివ్వండి, ఇటు నరకాసురుడు కానివ్వండి,
ఆచార్యాపచారం చేస్తే కానీ పాపం పూర్తిగా పండదు. అందుకే అదే మనకు పోతనోడు చెప్తాడు, శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటి ఎందు ధర్మ పదవి ఎందు తవిలి నాయందు వాడెన్నడరుగు నాడే అంత ముందు. నేను చంపడం ఏంటి, వాడే చస్తాడు. ఇవన్నీ చేస్తే వాడే చస్తాడు. అంటే భాగవతాపచారంతో పోతారు. నా పని ఎందుకు, వాడిని ఆ పని చేయని. ఇలాంటి భాగవతాపచారం నరకుడు చేశాడు. గరుత్మంతుని మీద శక్తిని ప్రయోగించాడు. ఎలాంటి శక్తి? యయా వజ్రహ ప్రతిహత అంటాడు. వజ్రాయుధాన్ని కూడా తిప్పి పంపిన శక్తిని గరుడిపై నరకుడు ప్రయోగించాడు. తయా హతోపి గరుడ ఉత్పలేన హత గజైవ తస్తవు అంటాడు. కలువతో కొట్టబడిన ఏనుగులాగా ఉన్నాడట. అతనికి ఎలాంటి నప్పి బాధ ఏం కలగలేదు. అప్పుడు శతఘ్నీం యోజయామాస కృష్ణుని సైన్యముకు శతఘ్ని ప్రయోగించాడు. తర్వాత మరేవో ఆయుధాలు ప్రయోగించాడు. నరకుడు ఈ వీరందరూ ప్రయోగించిన ఆయుధాలన్నింటినీ స్వామి ఛేదిస్తే అప్పుడు స్వామిని ఏదో హాని చెయ్యాలని త్రిశూలాన్ని తీసుకొని స్వామి మీదికి రాబోయాడు. త్రిశూలాన్ని ప్రయోగించక ముందే కృష్ణ పరమాత్మ చక్రేణ సితనేమినా అని నరకుని శిరస్సు ఖండించాడు అంటాడు. పెద్దగా శ్రమ లేదు, వాడు వస్తూ ఉంటే సంహరించాడు. అది కూడా చక్రంతోటే. అంటే మనకు వ్యూహములు కానీ దుర్గములు కానీ పాశములు కానీ ఇవన్నీ కూడా సుదర్శనంతోటే పోతాయి. అలాగే నరకుణ్ణి సంహరించాడు. నరకాసురుణ్ణి సంహరించిన తరువాత అప్పుడు భూదేవి వచ్చి వైజయంతిని కుండలములను అలాగే ఛత్రమును ఇవన్నీ సమర్పించి తుష్టావా స్వామిని స్తోత్రం చేస్తుంది. నమస్తే దేవదేవేశ శంఖచక్ర గదాధర భక్త ఇచ్ఛా ఉపాత్త రూపాయ. చాలా విశేషం అది. పరమాత్మ దేవదేవేశ, దేవానాం దేవ తస్యాపి ఈశ. అందరికీ దేవుడు బ్రహ్మ అయితే అతని కూడా ఈశుడియను. అలాగే భక్త ఇచ్ఛ ఉపాత్త రూపాయ. పరమాత్మ ఎందుకు రూపాన్ని ధరిస్తాడయ్యా అంటే భక్తుల యొక్క కోరికతో. అయ్యా స్వామి మాకు ఇలా కనబడాలి అంటే భక్తులు ఏ రూపంతో కోరితే ఆ రూపం ధరిస్తాడు. ఇది ఒక అర్థము. భక్తానాం అనుగ్రహేచ్ఛయా ఉపాత్త దేహాయ. భక్తులను దయచూపడానికి శరీర మహానుభావుడని స్వామిని స్తోత్రం చేసి నమః పంకజనాభాయ, నమః పంకజమాలినే, నమః పంకజనేత్రాయ, నమస్తే పంకజాంఘ్రయే అని అద్భుతమైన శ్లోకం. సమయం లేదు ఇప్పుడు. అంటే పద్మము బ్రహ్మ ఉత్పత్తికి మూలం. అలాంటి పద్మము నాకు అంటే సకల జగత్కారణ కారణ అని జగత్కారణ కారణత్వం పంకజనాభత్వంతో తెలుపుతుందని, 14 లోకాలలోని కీర్తి వ్యాప్తికి పంకజమాల చెప్తుందని, భక్తుల యొక్క అన్ని తాపములను తొలగించేటువంటివి పంకజ నేత్రములని, సౌగంధ్య సౌందర్య సౌకుమార్య గుణాలు ఉన్నటువంటి స్వామి యొక్క పాదములని చాలా శ్లోకాలు ఉన్నాయి. ఇలా భూమి స్తోత్రం చేసి మరి సరే పుత్రుణ్ణి సంహరించావు, వాడు పౌత్రుడు ఉన్నాడు, వాడు నీ భక్తుడు, వాణ్ణి కటాక్షించవయ్యా అని కోరితే అంటే మనకు ఆత్మ అలాగే బుద్ధి అంతఃకరణం వీటిని స్వామి కరుణించాలి. కాబట్టి ఆ నరకుని పుత్రునికి పట్టాభిషేకం చేసి అప్పుడు చెరసాలలో బంధించబడినటువంటి 16 మంది స్త్రీలను చూడటానికి వెళ్లితే వారందరూ అయం పతిర్మే భూయాత్ విధి ఎతద్ అనుమోదతాం, ఇతనే మాకు భర్త కావాలి, దీన్ని బ్రహ్మ అంగీకరించాలని అందరూ స్వామిని కోరితే వారందరినీ అలంకరింపజేసి ద్వారకా నగరానికి పంపి వారందరినీ వివాహం చేసుకున్నాడు. అంటే ఎలాగైతే గోవర్ధన పర్వత గాథను గోవింద అభిషేకంతో ముగించాలో నరకాసుర వధను కూడా షోడశ స్త్రీ సహస్ర పరివేష్టితత్వంతో ముగించాలి. 16,000 మందిని మనకున్నటువంటి ఇంద్రియములు అరిషడ్వర్గములు వాటిని పరమాత్మ మోసం చేసుకుంటేనే మనం పరమాత్మ ఆరాధిస్తాం. ఇలాంటి అనంత తత్వం ఇందులో ఇమిడి ఉంది. యథా సమయం ఆచార్యుల వారు పరమాచార్యుల వారు చెప్పించిన 4 మాటలను
విజ్ఞాపన చేశాను. స్వస్తి ప్రజాభ్య. త్రిదండి అహోబిల రామానుజీయ స్వామి వారి తమ యొక్క ప్రసంగాన్ని, మంగళాశాసన పురస్సరమైనటువంటి ప్రసంగాన్ని, భాగవత మహాత్మ్యాన్ని గురించి కొనసాగించవలసిందిగా ప్రార్థన చేస్తున్నారు. జై శ్రీమన్నారాయణ. కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సచ్చిష్యం ఉడైవర్లమహం భజే. శ్రీమద్వేంకటరంగార్య శిష్యం సచ్చిష్యశేవధిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే ధీవిదీప్తయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. జై శ్రీమన్నారాయణ. పరమహంస పరివ్రాజకాచార్యులు అస్మదాచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర స్వామి వారి పాదపద్మాలకు దాసోహాలు సమర్పిస్తూ, మా ఉపకారకాచార్యులు రంగరామానుజాచార్య స్వామి వారికి కూడా స్వరూపానురూప దాసోహాలు సమర్పిస్తూ వేంచేసిన పెద్దల్ని సేవించుకుంటూ, ప్రియ భగవద్బంధువులారా, లోకంలో మంచిని ఉపదేశించేటటువంటి పెద్దలు అనేక మంది అనేక రకాలుగా మనకి పురాణాలని, వేదంలో చెప్పినటువంటి శ్రీ సూక్తులన్నింటినీ కూడా మనకు అందిస్తూ వస్తున్నారు. అయితే ప్రతివారం కూడా వినాలి అనే ఉత్సుకత అయితే ఉంటుంది, కానీ దాన్ని ఎంతవరకు ఆచరించాలి అనేది, ఎంతవరకు మనం ఆచరణలో పెట్టగలమనేది చాలా కష్టంగా తరచుగా మనకు కనపడుతూ ఉంటుంది. గురువులంతా కూడా మంచిని చెప్తూ ఉంటారు. ఆ మంచి చెప్పిన దాన్ని మనం స్వీకరిస్తాం. అయిన తర్వాత మళ్ళీ దాన్ని గురోరధీతం గురవే నివేదితం అంటూ నేర్చుకున్నటువంటి ఆ విద్యని మళ్ళీ వారి దగ్గరే వదిలి వెళ్తూ ఉండటం సహజం. అయితే జిజ్ఞాసులైన వారికి మాత్రమే రహస్యాలను చెప్పాలి అని పూర్వపు రోజుల్లో ఉండేది. అందులోనూ పరమ రహస్యమైనటువంటి వాటిని అడగకుండా ఎవరికీ చెప్పకూడదు అని. పూర్వం నైమిషారణ్యం అనేటువంటి ఒక అరణ్యం ఉండేది. ఆ అరణ్యంలో దీర్ఘసత్రయాగాలు జరిగేవి. అంటే ఇప్పట్లోగా మనమైతే కనుక 7 రోజులనో 9 రోజులనో 5 రోజులనో పాంచాహ్నికంగానో త్రయాహ్నికంగానో యజ్ఞాలు చేస్తుంటాం. కానీ అక్కడ 12 సంవత్సరాల ఒక క్రతువును ఆరంభించారు, ఒక దీర్ఘ సత్రయాగాన్ని. అయితే ఉదయం పూటంతా కూడా యజ్ఞయాగాది క్రతువులు జరుగుతుండేవి. మధ్యాహ్నం పూట ఇలాగా అందరూ కూడా ఋషులంతా కూర్చుని, అందులో జ్ఞానంలో ఎవరైతే పెద్దలు ఉన్నారో వారిని అక్కడ వేంచేపు చేసుకుని వారిని అడిగి సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుంటూ ఉండేవారు. వారల్లో ఉన్న వారలలో శౌనకముని అని చాలా గొప్ప శ్రేష్ఠుడు. ఆ శౌనకుడు మొదలైనటువంటి మహర్షులంతా కూడా ఆసీనులై సూతుల వారిని ఉన్నతాసనం మీద కూర్చోబెట్టి సూతుల వారిని అడుగుతున్నారట, ఓ స్వామి, ఈ కలియుగం ప్రారంభమైపోయింది, చాలా బాధలు పడుతున్నాం, ఎక్కడ చూసినా కూడా మనుషుల్లో దౌర్జన్యం బాగా పేరుకుపోతోంది, అన్యాయాలు కుతంత్రాలు ఇవన్నీ బాగా ఉంటున్నాయి, ఏం చేస్తే ఈ మనుషులంతా బాగుపడతారు, ఏ కథ వినాలి ఏమిటి అని పాపం ఉత్సాహంగా అడిగారు వాళ్ళంతా కూడా ఋషులంతా. అడిగితే దానికి సూతుల వారు చెప్పడం ఆరంభించారు. నిజానికి వాళ్ళంతా బ్రాహ్మలు, కానీ ఇతను మాత్రం వర్ణాశ్రమాలలో చివరిది ఆశ్రమం వేది అయినప్పటికీ కూడా జ్ఞానంలో నిష్టనే పూర్వపు రోజుల్లో చూసేవారు. ఈ సూతుల వారు కూడా వీరి తండ్రి రోమహర్షుడు అని ఒక మహర్షి అన్నమాట. వీరికి అన్ని శాస్త్రాలు తెలుసును. ఆ రోమహర్షుడు అనేవారు డైరెక్ట్గా వ్యాసుల వారి యొక్క శిష్యులు. వ్యాస భగవానుడు వారికి అన్ని విద్యల్ని నేర్పించారు, అన్ని రహస్యాల్ని చెప్పారు. ఏ మనిషి ఏ ధర్మాన్ని తెలుసుకుంటే బాగుపడతాడు, దేన్ని ఆచరిస్తే వాడు ఆత్మోజ్జీవనం కలుగుతుంది అనే రహస్యాలన్నింటినీ కూడా సూతుల వారి రోమహర్షుడికి వ్యాసుల వారు అన్నీ కూడా చెప్పారు. ఆ గ్రహించిన విషయాల్ని తన కుమారుడికి, లోకంలో తండ్రి అంతా సంపాదించిన ఆస్తిని కుమారులకు ఇవ్వటం సహజం కదా, అలాగే రోమహర్షుడు కూడా సూతుల వారికి అన్ని విద్యల్ని నేర్పించారు. అయితే అప్పట్లో ఉన్నటి వాళ్ళందరిలో కల్లా జ్ఞానవృద్ధుడు ఈ యొక్క సూతుల వారు. వారిని సౌనకుడు మొదలైన వారంతా కూడా జాతి చేత శ్రేష్ఠులైనప్పటికీ కూడా, అందుకే మంచి విషయాన్ని ఎలాంటి వారి దగ్గరైనా వినాలి అని ఇక్కడ మనకి తెలుస్తూ ఉంది. చిన్నపిల్లలు చెప్పినా మంచి విషయాన్ని వినాలి.
అటువంటి గొప్ప విషయాన్ని వారి దగ్గర నుంచి తెలుసుకున్నారు ఈ మహర్షులంతా కూడాను. ఏం చేయాలి ఏమిటో చెప్పండి అంటే, నాయనా మీకు అందరికీ ఒక విషయాన్ని చెప్తాను, శ్రద్ధగా వినండి. ఇదే విషయాన్ని శ్రీకృష్ణుణ్ణి ఉద్ధవుడు అడిగాడు అని భాగవతంలో జరిగిన విషయాన్ని చెప్తున్నాడు సూతుల వారు. ఇక శ్రీకృష్ణుడు నిర్యాణం చెందుతున్నాడు. కలి ఆరంభించింది. ఆ సమయంలో ఉద్ధవుడు స్వామి దగ్గరికి వెళ్ళి, కలియుగం ప్రారంభమైపోతుంది, నువ్వా ఒక్కొక్క యుగంలో అందరినీ రక్షించడానికి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటూ ఒక్కొక్క యుగంలో ఎవరికి ఏ కష్టాలు వస్తే ఆ కష్టాల నుంచి రక్షించడానికి నేను పుడతాను అని నువ్వు చెప్పావు కదయ్యా. ఇప్పుడేమో మళ్ళీ నువ్వు వెళ్ళిపోతున్నావు, నేను నిర్యాణం వెళ్తున్నానని చెప్పావు, మరైతే ఇంకెవరు రక్షిస్తారు? మా అందరినీ రక్షించేటువంటి దైవం ఏది అని అడిగితే శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు, నాయనా నేను భాగవతం అనేటువంటి ఒక గ్రంథ రూపంలో నేను ఉంటాను. ఎక్కడ ఎవరైతే భాగవత గ్రంథాన్ని వారి యొక్క గృహాల్లో ఉంచుతారో, ఎవరైతే భాగవత గ్రంథాన్ని శ్రద్ధగా వింటారో వారికి నేను రక్షగా ఉంటాను. అయితే రక్షగా ఉండటం అంటే ఎట్లాగయ్యా? నువ్వంటే భూమి మీద ఉంటే అందరినీ రక్షించే స్వభావం నీకుంటుంది. ఒక గ్రంథం ఉంటే అది విన్నవాడిని తప్ప, చదివిన వాడిని తప్ప, ఆ ఇంట్లో ఉన్నవాడికి తప్ప మిగతా వాడికి రక్షణ ఎక్కడిది, ఎలా లభిస్తుంది అని అడిగితే వెంటనే చెప్పాడు నాయన కృష్ణుడు, నాయన భాగవతం చెప్పేవాడు ఒకడు ఉంటాడు, వినేవారు మరికొందరు ఉంటారు కదా. ఈ చెప్పే వక్త ఎవరైతే ఉన్నారో ఆ వక్త గట్టిగా చెప్తేనే కదా శ్రోతకి వినపడేది. అలా వినపడినప్పుడు వచ్చేటువంటి శబ్ద తరంగాలు ఏవైతే ఉంటాయో, దీనికి మనకు ఉదాహరణ ఒకటి చెప్పుకోవచ్చు. మనకి మామూలుగా లోకంలో చూసే ఒక పుష్పమే దాని యొక్క పరిమళం మంచి సువాసనగా ఉంటే అన్ని చోట్లకి విస్తరిస్తుంటుంది. అలాంటి ఒక పుష్పానికి ఇంత పరిమళం అంత దూరం వెదజల్లే శక్తి ఉన్నప్పుడు, అలాంటి 1,000,000 పుష్పాలు, లక్షల పుష్పాలు అలా పెట్టుకుని మనం పెడితే దాని సువాసన ఇంకాస్త మరి ప్రదేశాలకు వెళ్తుంది కదా. ఆ పుష్పాలకే అంత శక్తి ఉంటే మరి నా రూపమైనటువంటి భాగవతానికి ఇంకెంత శక్తి ఉంటుంది. దాన్ని శబ్ద రూపంతో చెప్పేటప్పుడు అది అనంతాకాశంలో కలిసి అన్ని చోట్లకి కూడా ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా రక్షిస్తుందయ్యా. అందువల్ల దీన్ని సప్తాహంగా దీన్ని భక్తులంతా కూడా వింటే చాలా మంచిది. అందరూ కూడా నా యొక్క చరితాన్ని వినాలి, అది వింటే మంచిది అని కృష్ణ పరమాత్మ మనకి గీతలోనే చెప్పాడు. జన్మ కర్మచ మే దివ్యం అని. నేను పుట్టిన జన్మ కానీ, నేను చేసిన చేష్టలు కానీ అన్నీ కూడా దివ్యమయ్యా. వీటిని ఒక్కసారి ఎవరైతే తెలుసుకుంటాడో వాడికి ఇంకా పునర్జన్మ నైతి అని చెప్పాడు. వాడికి జన్మే ఉండదు అని. అరే జన్మ లేకపోతే మరి వాడెక్కడికి పోతాడు? వాడికి ఇంకా గతి ఏమిటి అంటే ప్రేతంలా తిరుగుతాడా? అవి అలా అనుకోక అర్జున, మామేతి నన్నే పొందుతాడు తప్ప వాడి స్వరూపం మాత్రం పాడైపోవటం అనేది ఉండదు. అందువల్ల నన్ను తప్ప ఇంక దేన్ని కూడా పొందడు అని కృష్ణుడు మనకి గీతలో చెప్పాడు. అటువంటి నా రూపాన్ని, సారూప్యాన్ని, సామీప్యాన్ని, సాలోక్యాన్ని పొందుతాడు నా ఆ యొక్క గ్రంథాన్ని ఎవరైతే అధ్యయనం చేస్తారో అని. అయితే ఈ కథాశ్రవణం వింటే వచ్చే ఫలం ఏం లభిస్తుంది అనేది ఎక్కడ తెలుస్తుంది మనకి అంటే, భాగవతం యొక్క మాహాత్మ్యాన్ని పద్మపురాణం బాగా వర్ణించింది. పద్మపురాణంలో మనకి నారద భగవానుడు ముల్లోకాలని సంచరిస్తూ ఉంటే, అంటే ఆయన అన్ని లోకాలకి తిరుగుతూ ఉంటాడు కదా, ఇలా తిరుగుతూ మార్గవశాన బృందావనానికి వచ్చాట. బృందావనం దగ్గరికి వచ్చేసరికి ఆ బృందావనంలో ఒక యమునా నది దగ్గర ఒక పడుచు స్త్రీ, ఆవిడ కింద 2 పిల్లలు, ముసలివాళ్ళు 2 వృద్ధులు పడిపోయి ఉన్నారట. ఆవిడ రోధిస్తూ ఉందట, ఏడుస్తూ ఉందట. నారద భగవానుడు వచ్చి, అమ్మా ఎవరు నువ్వు, ఎందుకు ఇలా శోకిస్తున్నావు? ఈ ముసలివాళ్ళు ఎవరు? నీకు బంధువులా లేదా నీ స్నేహితులా, ఎవరు వీళ్ళు అని అడిగితే వెంటనే చెప్పింది, లేదండి నా కుమారులు అని. అరేరే నువ్వు చూస్తే యవ్వనవతిగా ఉన్నావు, నీ కుమారులేమో వృద్ధులుగా ఉన్నారు, ఎందుకు ఇలా నీ కుమారులకి వృద్ధాప్యం ఎందుకు వచ్చింది, ఏమిటి నాకు తెలియవలసింది అని నారదుడు అడిగేట. అడిగితే చెప్పే ఆవిడ ఏడుస్తూ, ఏమండి నా పేరు భక్తి అంటారు, నా కుమారులు వీళ్ళిద్దరూ, ఒకళ్ళు జ్ఞానము ఇంకోళ్ళు వైరాగ్యము అని చెప్పారు. జ్ఞాన వైరాగ్యాలట వాళ్ళిద్దరు. అయితే ఎందుకు మరి ఇలా అయిపోయారు, నీకెందుకు ఇలా యవ్వనంతో నువ్వెందుకున్నావు అంటే, ఇది కలియుగం కదా స్వామి, ఆ యుగ ప్రభావం వల్ల నేనేమో ఇలా అయిపోయాను, అందరం ముసలివాళ్ళం అయిపోయాం. కానీ ఎప్పుడైతే కృష్ణుడు పుట్టిన ఊళ్ళో అడుగు పెట్టామో ఆ యొక్క దానికి ఉండే స్థలానికి ఉండే మహాత్మ్యం వల్ల నాకు యవ్వనం సంప్రాప్తించింది, మళ్ళీ నాకు మంచి భక్తి పుట్టిందట మళ్ళీను. కానీ జ్ఞాన వైరాగ్యాలు మాత్రం అలాగే ముసలివిగా అలాగే పడిపోయి ఉన్నాయట.
మరి వాటిని ఎలా ఉద్ధరించేది? మరి ఈ బృందావనానికి అడుగు పెట్టినా ఇవి లేవట్లేదు స్వామి, అందుకే చాలా శోకిస్తున్నాను అని. ఈ భక్తికి ఒక చెలికత్తు ఉందట. ఎవరావిడ అంటే ఆవిడ పేరు ముక్తిట. భక్తి ఎవడికి కలుగుతుందో, జ్ఞాన వైరాగ్యాలతో ఎవరికైతే భక్తి ఉంటుందో వాడికి ముక్తి లభిస్తుంది. అందువల్ల ముక్తి చెలికత్తగా ఉంది. అయితే పాప నారదుడు, సరే అమ్మా నన్ను ఏం చేయమంటావో చెప్తే నేను ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తానన్నాడు. ఏం లేదు స్వామి, మీరు సాక్షాత్తు ఎల్లప్పుడూ కూడా నారాయణ స్మరణ చేస్తుండేవారు కదా, అందువల్ల మీరు నారాయణ స్మరణ చేస్తారో వేదం చదువుతారో మా పిల్లల్ని బతికించండి, వాళ్ళకి పునర్జన్మనివ్వండి అని కోరిందిట భక్తి. సరే నారద స్వామి వారికి అన్ని వేదాలన్నీ వచ్చు కాబట్టి వేదాలు చదవటం ఆరంభించాట. బ్రహ్మసూత్రాలను చదివాట. ఎన్ని చదివినా ఈ జ్ఞాన వైరాగ్యాలు మాత్రం లేవట్లేదట. నారదుడికి ఇంకేమన్నా ఉన్నాయా, ఏం చదివినా ఇవి లేవట్లేదే అని బాధపడుతుంటే ఈ లోపల ఆకాశవాణి నారదుడి యొక్క బాధ చూడలేక పైనుంచి చెప్పిందట, ఓ నారద, సనత్ కుమారులు వాళ్ళు గనక నువ్వు వాళ్ళని కలుసుకున్నట్లయితే దీనికి ఉపాయాన్ని వాళ్ళు చెప్తారు, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ ఉపాయాన్ని తెలుసుకో అని ఆకాశవాణి చెప్పేసరికి సంతోషించాడు నారదుడు. అయ్యో నేను రక్షించలేకపోయానే అని కాస్త విచారం ఉన్నప్పటికీ ఉపాయం తెలిసింది, ఈవిడ శోకాన్ని ఎలా అయినా పోగొడతాను అనుకుని నారదుడు ముల్లోకాలు తిరిగాడు. ఎక్కడ తిరిగినా ఈ సనత్ కుమారులు ఎవరు కూడా, ఈ నలుగురు కుమారులు కనపడలేదు. చాలా బాధపడి ఇక బదరిక ఆశ్రమానికి వెళ్ళిపోయి అక్కడ తపస్సులో కూర్చున్నాడు నారద భగవానుడు. ఆ బదరిలో తపస్సు చేయడానికి కూర్చోగానే ఆ సనత్ కుమార సనత్సుజాతులు నలుగురు అక్కడికి వచ్చారు. వాళ్ళు 5 సంవత్సరాల బాలుర్లాగా ఎప్పుడు ఉంటారు, వాళ్ళకి వస్త్రాలు ఉండవు, జ్ఞాననిష్టతో ఉండేటువంటి చిన్న పిల్లల్లా ఉంటారు వాళ్ళు. అటువంటి వాళ్ళు రాగానే, ఏం నారద మహర్షి దేనికో ఉపక్రమిస్తున్నట్టున్నారే అని అన్నారట వాళ్ళు. ఏం లేదు స్వామి, మీకోసం అంతటా తిరిగాను, నాకు ఒక క్లిష్ట సమస్య ఏర్పడింది, ఆ సమస్య నుంచి ఎట్లా తీర్చుకోవాలా అని మీకోసం తిరిగి ఎక్కడా కనపడకపోయేసరికి ఇక పరంధాముడైన ఆ స్వామినే కోరదాము అని తపస్సుకి ఉద్యమిస్తున్నాను అని చెప్పిందట. నారదుడు చెప్పాడు. వెంటనే విషయాన్ని తెలుసుకున్నాడు సనత్ కుమారులు. తెలుసుకున్న తర్వాత నారదుడికి ఉపదేశించారట, నాయన అన్నిటికన్నా శ్రేష్టమైనది పరమోత్కృష్టమైనది దైవం ఒకటి ఉంది, అదే నారాయణుడని మనకి చెప్తారు కదా అంటే, అవును తెలుసును అని చెప్పాడు. అయితే ఆ నారాయణ స్వామిని కనుక తన యొక్క చరిత్రని మనం చెప్తే చాలు, ఆ పరమాత్మ యొక్క కథని వినిపిస్తే ఆ జ్ఞాన వైరాగ్యాలు లేస్తాయి అని చెప్పాట. నారదుడు నవ్వాట. అరేరే, వేదాలన్నీ కూడా వేదైశ్చ సర్వై అహమేవ వేద్య అని చెప్పారు కదా గీతలో, వేదాలన్నీ కూడా నేనేను, వాటి ద్వారా తెలియబడేవాడిని కూడా నేనే అని స్వామి చెప్పాడు కదా నారాయణుడు. అటువంటి వేదాన్ని చదివితేనే లేవలేదు, ఒక కథ చెప్తే లేస్తారా అన్నట్ట. అప్పుడు ఒక ప్రశ్న చెప్తారు, నాయన మనం చూస్తాం, ఒక విత్తనాన్ని భూమిలో నాటుతాం, భూమిలో నాటిన తర్వాత ఆ విత్తనం అంకురించి వృక్షమై బాగా పెద్దదై దానికి పూలు కాసి ఆ పూల నుంచి కాయలు అన్నీ వస్తాయి. వచ్చిన తర్వాత ఆ కాయలు తింటే ఎంత రుచిగా ఉంటాయి, చాలా తీయగా ఉంటాయి కదా. ఒక మామిడి పండు తీసుకుందాం, మామిడి విత్తనాన్ని వేస్తే చెట్టు వచ్చింది, దానికి కాయలు కాచాయి. మామిడికాయ రసం తీసుకుంటే చాలా మామిడికాయ తింటే చక్కగా ఉంటుంది. కానీ మామిడికాయ తీయగా ఉంది కదా అని చెప్పి ఆకులు కొమ్మలు వేళ్ళు ఆ టెంక కూడా తింటే తీయగా ఉంటుందే, ఉండదు కదా. అలాగే పరమాత్మ యొక్క వైభవాన్ని చెప్పే వేదాలు, ఆ వేదాలు అనేవి బీజాలు అయితే ఆ బీజాలకి అంకురించి అవన్నీ కూడా ఫలవంతమై కాయలుగా కాస్తే అవి ఉపనిషత్తులయ్యా. ఆ ఉపనిషత్తుల యొక్క సారమే ఇదిగో ఈ భాగవతం. అంటే మనం చూడండి, డైరెక్ట్గా విత్తనాలు వేసి చెరుకు గడలు తెచ్చుకున్నాం, చెరుకుని తినాలంటే చాలా కష్టంగా ఉంటుంది, కానీ తీయదనం మాత్రం బాగా ఉంటుంది, రసం చక్కగా ఉంటుంది, తినటానికి కొరుక్కుని తినటానికి కొంచెం కష్టమైనా ఆస్వాదించేటప్పుడు మాత్రం బాగుంటుంది. కానీ ఇంకాస్త పెద్దలు ఎవరన్నా దాన్ని మిషన్లో పెట్టి రసం తీస్తే ఇంకా హాయిగా తాగడానికి బాగుంటుంది. దాన్ని చక్కగా కొలంలో పెట్టి దాన్ని అటు ఇటు తిప్పితే దాన్ని బెల్లంగానో పంచదారగానో చేస్తారు, అప్పుడు ఇంకా బాగుంటుంది. ఆ పంచదారనే ఇంకా పొడి చేసి నీళ్ళల్లో వేసుకు తాగడానికి వీలుగా గ్లూకోజ్ అని చేస్తుంటారు కదా, అది ఇంకా హాయిగా ఉంటుంది కదా. నోట్లో వేసుకుంటే చల్లదనం ఉంటుంది, వెంటనే కరిగిపోతుంది, ఎంతో బలాన్ని కూడా చేకూరుస్తుంది. ఇలా అన్నిటికన్నా గొప్ప సారవత్తరమైనదయ్యా, అంత గొప్పది భాగవతం. ఆ భాగవతాన్ని వింటే చాలా చాలా మంచి కలుగుతుంది అని చెప్పారు సనత్ కుమారుడు.
ఇప్పుడు ఎప్పుడైనా సరే ఎవరన్నా ఏదన్నా ఉపాయం చెప్తే వెంటనే మనకు ఒక డౌట్ వస్తుంది. ఇదివరకు ఎవరన్నా ఇది ఏమన్నా చేశారా, ఆచరించారా? ఆచరిస్తే కనుక మాకు చెప్పండి, దాన్ని మేము ఆచరిస్తామని మనం భావిస్తాం, మనస్సులో అడుగుతాం కూడాను. అలాగే నారదుడు అడిగాట, ఇంతకు పూర్వం ఎవరన్నా అసలు ఈ భాగవతాన్ని చదివారా, ఎక్కడన్నా ప్రవచనాదులన్నీ చేశారా అని అడిగితే, అయితే దానికి గుర్తు చేస్తాడు ఈ సనత్ కుమారుడు. ఇదేమిటయ్యా, భాగవతాన్ని చతుశ్లోకితో ఉన్నటువంటి భాగవతాన్ని నారాయణుడు స్వయంగా బ్రహ్మగారు నీ తండ్రి అయినటువంటి బ్రహ్మకు ఉపదేశం చేశాడు కదా, ఆ బ్రహ్మ నుంచి నువ్వు పొందావు, ఆ బ్రహ్మ దగ్గర నుంచి పొందినటువంటి ఆ ఉపదేశాన్నే నువ్వు ఆ చతుశ్లోకినే ఈయన కూడా వ్యాస భగవానుడికి నువ్వు ఇచ్చావు. దాన్ని ఆధారంగా చేసుకుని 18,000 శ్లోకాలతో ఆయన గ్రంథాన్ని రచించాడు కదా, అదే భాగవతం అని పిలువబడుతుంది. దాని యొక్క మాహాత్మ్యాన్ని చెప్తా విను. ఈ భాగవతం యొక్క మాహాత్మ్యం వింటే ఎంత గొప్ప శక్తి వస్తుందో చెప్తా విను అని ఒక కథని చెప్తాడు సనత్ కుమారుడు. పూర్వం ఆత్మదేవుడు అని ఒక ఆయన ఉండేవాట. ఆయన చాలా మంచి స్వాధ్యాయ, వేదాన్ని ఎప్పుడు కూడా స్వాధ్యాయ నిరతుడు, ఎప్పుడు కూడా వేదాన్ని అధ్యయనం చేయటం, నిత్యకర్మలన్నీ పాటించటం, ఇవన్నీ చేస్తూ ఉండేవాడు. అతని భార్య దుందులి, వీళ్ళిద్దరూ కూడాను చక్కగా మంచి భక్తురాలు. ఈయన భక్తుడు, నిత్యం కూడా దేవుణ్ణే ఆరాధిస్తూ ఉంటాడు. ఆవిడ చాలా అందగత్తె. కానీ ఆవిడ ఒక మాట కనుక ఇచ్చిందంటే, ఒకసారి ఒక మాట నిర్ణయం చేసుకుంటే ఆ మాట నుంచి మళ్ళీ వెనుదిరగనే తిరగదట. అంతటి మాట మీద ఉండేటంటే గట్టి పట్టుదల అన్నమాట ఆవిడకి. అదే కాదు, చాలా అందం ఉంది. కాదే ఈయన ఎంత భక్తుడో ఈవిడికి అంత భక్తురాలు కాదట ఆవిడ. అయితే ఇంటి పనులన్నీ మాత్రం చక్కగా చేస్తూ ఉండేది. ఇలా ఉన్న సమయంలో పాపం వీళ్ళకి సంతానం లేదు. ఒకటే విచారం, ఎంతకాలమైనా సంతానం లేదని బాధపడుతూ ఈయన అక్కడ ఉన్నటువంటి నదిలో దూకి చనిపోవాలి అని వెళ్ళిపోయాడు. వెళ్ళి అక్కడ నదిలో కూర్చొని దూకుదామా వద్దా, ఏమో మళ్ళీ ఇంటికి వెళ్తే దేవుడు కటాక్షిస్తే మళ్ళీ ఏమైనా పిల్లలు పుట్టచ్చు కదా, లేదు దూకేద్దాం, ప్రాణాన్ని పోగొట్టుకుందాం, ఎందుకంటే కుమారులు లేకపోతే గనక నాకు ఇంకా మోక్షం ఎలా వస్తుంది, నేను నరకం నుంచి ఎట్లా బయటపడతాను అని బాధపడుతున్నాడు ఈ బ్రాహ్మడు ఆత్మదేవుడు. వెంటనే అక్కడ ఒక సన్యాసి వచ్చాట. అక్కడ స్నానాదులన్నీ చేసిన తర్వాత కాస్త ఈయన్ని చూడగానే ఈయనకి ఆనందం కలిగింది. చాలా తేజస్సుతో ఉన్నాడే, ఈయన్ని అడిగితే మనకి ఏమైనా బాధ పోగొడతాడేమో అనే ఉద్దేశంతో ఈ ఆత్మదేవుడు వెళ్ళి ఆయన్ని అడిగాడు, స్వామి నాకు సంతానం లేదు, ఆ పుత్రస్య గతిర్నాస్తి అని, పుత్రులు లేకపోతే గనక వాడికి ఉత్తమ గతి కలగదంటారు కదా, అందువల్ల నాకు ఏదైనా ఒక ఉపాయం చెప్పండి, నాకు సంతానం కలిగేటట్టు చేయండి, ఏదన్నా ఒక మంత్రాన్నో దేన్నో ఇవ్వండి అని అడిగితే ఆ సన్యాసి ఒకసారి కళ్ళు మూసుకుని ఆలోచించి, నాయన ఎందుకు సంతానం అని పాకులాడతావు, నన్ను అడిగితే నీకు సంతానం లేకపోవటమే ఒక ఉత్తమం అని చెప్పాట. లే స్వామి, పుత్రులు లేకపోతే నేను ఈ జీవితాన్ని విడిచిపెట్టేస్తాను, చనిపోతాను, అది ఇది అని చెప్పిన తర్వాత ఆ సన్యాసి సర్లే బాధపడకని ఒక మంత్రించినటువంటి ఒక పండుని ఇచ్చాడు. ఈ పండుని మీ భార్యకి ఇవ్వోయ్ అని ఇచ్చాట. ఇచ్చిన తర్వాత సరే ఆనందంతో ఇంటికి తీసుకువెళ్ళి, ఓ దుంధులి అని భార్యని పిలిచాడు. ఏమిటంటే చెప్పండి అని అడిగితే, ఇగో ఈ పండు తింటే సంతానం కలుగుతుందట, ఇగో ఈ పండు తిను అని పండు ఇచ్చాడు. అప్పటికే ఆవిడికి సంతానం వద్దు అని అనుకుందిట. అంతకు పూర్వమే, ఇప్పటికే 12 ఏళ్ళు అయిపోయింది, ఇక మనకి సంతానం ఎందుకులే అని అనుకుంది. మనం ముందే చెప్పుకున్నాం కదా, ఒక మాట నిర్ణయం అయిన తర్వాత ఆవిడ మాట మాత్రం మళ్ళీ మార్చుకోదు. ఎన్ని కష్టాలు వచ్చినా తన ప్రాణం పోయినా ఆ మాట మీదే నిలబడే మనిషి అన్నమాట. అయితే పండు ఇచ్చాడు, భర్తకి ఎందుకులే ఎదురు చెప్పడం అని సరే అని తీసుకుని, అరే ఇప్పుడు పండు తింటే నాకు మళ్ళీ సంతానం కోసం మళ్ళీ నేను గర్భాన్ని వహించాలి, తర్వాత పిల్లవాడిని కంటానికి వ్యయ ప్రయాసలు పడాలి, ఒకవేళ నేను పిల్లవాడిని కనే సమయంలో మరణిస్తేనో అప్పుడేమిటి, ఒకవేళ కనుక పిల్లవాడిని కన్నాను నా అందం పోతుంది కదా, అందువల్ల ఈ పండు వద్దు ఏమొద్దు, అడిగితే తిన్నానని చెప్తాను సరిపోతుందని ఒక పక్కన పెట్టిందట.